రంగం అదిరట్టుమే విసిల్ పరకట్టుమే now కరంగల్ వసరట్టుమే టేక్ ఓవర్ టు మొత్తమే now కొలంద సిరి పుల్ల ఫేస్దా ఇమయ మల్ల పొల మాస్దా మనస పరికిర క్రేస్దా జెలసి వల్ల పట్టి పేస్దా కుకు కుకులి బావా హౌసే యనే కుంతోర యాద మౌసే ఓ మేరా యన సిమల కొంకర సిమల కొంపర సిమల కొంపమర కొంపమరిగల కొల్లౌసే చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు శిక్షకైన చొచ్చు కళ్ళు రణధ్వనం మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర జనవరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారి దివ్య ఆశీస్సులతో ది ఆగర్రు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిమెన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేసిన నాయకులకు గ్రామస్తులకు కూటమి నాయకులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. గ్రామంలో మన పాలకొల్లు నియోజకవర్గంలో 20 సొసైటీలు ఉంటే 20 సొసైటీలకు గాను 20 మంది త్రిమెన్ కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈరోజు మన జాన్ డేవిడ్ రాజు గారు గతంలో కూడా ఆగర్ సొసైటీగా పనిచేశారు. వారి సోదరులు ఆగర్తపాలెం సర్పంచ్గా చేశారు. ఆయన ఈ పరిసర ప్రాంతాల్లో ఆగర్రు, చందపర్రు, ఆగర్తపాలెం, వెలుగుల తదితర గోరింటాడ లేదా సకం చెరువు తదితర ప్రదేశాల్లో ఏ చిన్న
విషయం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేనున్నాననే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ మన జాన్ డేవిడ్ రాజు గారికి ఇవాళ సొసైటీ అధ్యక్షులకు ఇవ్వటం నిజంగా 100% మనము గర్వించదగ్గ విషయం గారికి. ఎందుకంటే రామానాయుడు గారు గత 2014లో ఎలక్షన్లో మా పోటీ దగ్గర నుండి అంతకుముందు నుంచి ఆయన కూడా మన రామానాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆగర్రు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా పనిచేస్తూ ఈ సొసైటీ నుంచి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా చూసిన ఘనత మన రామానాయుడు గారికి. అటువంటి ఈ సొసైటీలో ఆయన సొంత ఊరిలో సొంత సొసైటీలో అధ్యక్షులుగా మన జాన్ డేవిడ్ రాజు గారు, అదేవిధంగా సూర్యనారాయణ రాజు గారు, అదేవిధంగా పోలినాటి నాగేశ్వరరావు గారిని వానికి కమిటీగా ఏర్పాటు చేసి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసే ఈ శుభ సందర్భంలో విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే ఇది 3 కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సొసైటీకి అత్యంతగా కృషి చేసి కష్టపడి గత వైభవం కన్నా ఇంకా వైభవం తీసుకొచ్చేలాగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో, రైతు అనుబంధ సంస్థలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే కౌలు రైతులు ఎవరు ఉన్నారో వారిని గుర్తించి వారికి కావలసిన లోన్లు, లేకపోతే వారికి కావలసిన విత్తనాలు, వారికి కావలసిన ఎరువులు, పురుగు మందులు తక్కువ రేట్లకి ఇచ్చి నాణ్యమైన ఎరువులు వారికి ఇచ్చి వ్యవసాయం అభివృద్ధి చేయడంలో ఈ కీలక పాత్రగా ఈ సొసైటీలు ఉండాలని, అంతేకాదంగా అనేకమైన లోన్లు, ప్రభుత్వ పరం వచ్చిన లోన్లు వారికి ఇస్తూ వారి ఆ వ్యవసాయ అభివృద్ధికి పాటుపడుతూ కృషి చేయాలని కోరుకుంటూ, ఈ మధ్యకాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా ఏదైతే ఎలక్షన్ ముందు మనం ఏదైతే సూపర్ 6లో మనం ఏదైతే ప్రమాణం చేశామో దానిలో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మొదటి విడత మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు మీ రైతుల ఖాతాలో వేసిన ఘనత మన ప్రభుత్వాన్ని. దానికి కృషి చేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయన సహాయ సహకారం అందిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, వారి తోడుగా మన రామానాయుడు గారు కృషి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు ఇచ్చేసిన మీ అందరికీ మరొక మారు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మన అదేవిధంగా పర్సన్గా పెనుమచ్చ సూర్యనారాయణ రాజు గారు, అదేవిధంగా మరొక పర్సన్గా పోలినాటి నాగేశ్వరరావు గారు, వీరు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మా మిత్రులు పాలకొల్లు టౌన్ అధ్యక్షులు జీవి గారిని వీరి చేత ప్రమాణ స్వీకారం చేయవచ్చు. మేడిది జాన్ డేవిడ్ రాజు అని నేను ఆగర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంకు చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా నేను సంఘ సభ్యులకు మరియు సంఘ రైతులకు సమాన దృష్టితో సేవలు చేయగలవాడనని మరియు సంఘం యొక్క అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నాగేశ్వరరావు అని నేను ఆగర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా నేను సంఘ సభ్యులకు మరియు సంఘ రైతులకు సమాన దృష్టితో సేవలు చేయగలవాడనని మరియు సంఘం అభివృద్ధికి
అహర్నిశలు కృషి చేయగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పెన్మత్త సూర్యనారాయణరాజు అను నేను ఆగర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా నేను సంఘ సభ్యులకు మరియు సంఘ రైతులకు సమాన దృష్టితో సేవలు చేయగలవాడనని మరియు సంఘం యొక్క అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. డేవిడ్ రాజు గారికి, అలాగే పెనిమెత్త సూర్యనారాయణ రాజు గారికి, అలాగే పొల్లినాటి నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు గారి ఆశీస్సులతో ఈ ఎంపిక జరిగింది. అయితే ఎంతో పార్టీకి కానీ ప్రజానికానికి కానీ ఎంతో కృషి చేస్తేనే కానీ ఆయన వ్యక్తుల్ని ఎన్నుకోరు. మరి ఈ ముగ్గురు కూడా ఆయనకి ఎన్నుకున్నందుకు గాను ఆయన యొక్క బాటలో అత్యున్నతంగా మరి ప్రజలకి సేవలు అందిస్తారని కోరుకుంటున్నాను. ఎలాగంటే సహకార కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రోజున మన అందరి అభిమాన నాయకుడు శాసన రామానాయుడు గారి దివ్య ఆశీస్సులతో ఈ రోజున ప్రమాణం చేస్తున్నటువంటి, మరి ఈ రోజున పాలకొల నియోజకవర్గంలో ఉన్నటువంటి 20 సహకార సంఘాల అధ్యక్షుల్ని ఎన్నికలో మరి రామానాయుడు గారు వ్యవహరించిన తీరు చాలా అమోఘం. ఎందుకంటే కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఏ ప్రజలు ఉన్నారో, ఎవరైతే ప్రజల ఆమోదం కలిగి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారో అటువంటి అభ్యర్థులు ఎంపిక చేయడంలో అందవేసిన చెయ్యాలంటే అది రామానాయుడు గారు. రామానాయుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాజకీయ ప్రస్థానం అనేది ఇదే ఆగరులో, ఇదే సొసైటీ నుంచి ప్రారంభించబడింది. మరి ఆయన కష్టపడిన స్వభావం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తండ్రి గారైనటువంటి ధర్మారావు గారి పేరు మీద ధర్మారావు ఫౌండేషన్ ఒక సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాలను కొల్లగొట్టిన తర్వాతే ఆయన రాజకీయాల్లోకి డైరెక్ట్గా రావటం జరిగింది. అలాంటి వ్యక్తి మనకే మినిస్టర్గా రావటం, ఈవేళ రాష్ట్రంలో అతిపెద్ద శాఖ అయినటువంటి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ఆయన నిలబడటం, ఆయన ఎన్నిక కాబట్టం మన అందరూ అదృష్టంగా భావించుకోవాలి. ఈ రోజునే ప్రమాణం చేసినటువంటి నా మిత్రుడు జాన్ డేవిడ్ రాజు గారు, అలాగే పోలినాటి నాగేశ్వరరావు గారు, సూర్యనారాయణ రాజు గారికి మంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంఘాన్ని లాభబాటలో తీసుకెళ్లే విధంగా రైతులకు మెరుగైన సేవలు అందించి ఎప్పుడు కూడా శభాష్ డేవిడ్ రాజు గారు అనిపించే విధంగా ప్రజల మెప్పి పొందాలని చెప్పి సోదరుని ఒక్కసారి అభినందిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వేదికలు అలంకరించిన సభాధ్యక్షుడు మిత్రుడు రజనీ గారికి, ఇక వేదిక నుంచి అలంకరించిన కూటమి నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులకు, అధికారులకు, పాత్రికేయులకు నా నమస్కారాలు. ఈనాటి పెళ్లి కొడుకులైనటువంటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి త్రిసభ్య కమిటీ సభ్యులైనటువంటి మిత్రులు మేడిది జాన్ డేవిడ్ రాజు గారు, అదే పొల్లినాటి నాగేశ్వరరావు గారికి, శ్రీ పెనుమచ్చ సూర్యనారాయణ రాజు గారికి, సూర్యనారాయణ రాజు గారు, బాపన్ రాజు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మెరిట్ లాంటి వ్యక్తుల్ని మరి నియమించినటువంటి మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంచేతంటే జాన్ రాజు గారు బాగా పరిచయం మాకు. ఇటీవల కాలంలో 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఎంతో నీతి నిజాయితీపరుడిగా, ఒక మానవతా విలువలు కలిగిన వ్యక్తిగా, ఒక స్నేహపాత్రుడు, ఇప్పుడు చూసినా నవ్వుతూ పలకరించి ఒక రాజీ మనస్తత్వం కలిగినటువంటి వాడు.
వివాద రహితుడైనటువంటి మేడిది జాన్ రాజు గారికి అధ్యక్షత పదవి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయాన్ని సందర్భంగా మనం చేసుకుంటూ వీరికి త్రిసభ్య కమిటీకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. ఈనాటి సభాధ్యక్షులు మా మిత్రులు రజనీ కుమార్ గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, ఎందుకంటే చాలా మన బాబు గారు, జీవి గారు, అలాగే ఎర్రంశెట్టి పద్మారావు గారు, మార్కెట్ సొసైటీ అధ్యక్షులు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు విజయభాస్కర్ గారికి, అలాగే ఈనాటి ప్రమాణ స్వీకారం చేస్తున్న మేడి జాన్ రాజు గారు, ఎందుకంటే మాకు చాలా మిత్రులు, మంచి ఆప్తులు, పూర్వం నుంచి కూడా మాకు బాగా పరిచయస్తులు, అలాగే 3 మ్యాన్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ నియోజకవర్గం కలకల్లాడుతుందంటే రైతు కలకల్లాడుతున్నాడు. ముఖ్యంగా ధాన్యం రేటు బాగుంది, దాంతోపాటే కొబ్బరికాయ రేటు కూడా. ఎందుకంటే ఇదివరకు దింపు తీయాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ప్రతి ఒక్క రైతు కూడా చక్కగా దగ్గరుని దింపు తీయించుకుని వాళ్ళ కొబ్బరికాయని ఒబ్బడి చేసుకుంటున్నాం. ఈ 2 రేట్లు కూడా అలాగే చక్కగా ఉండి రైతు కలకల్లాడాలని చెప్పి మా ఉద్దేశం. అలాగే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఆర్థికంగా మంచి బలపడి, మన ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకుంటామో అలాగే ఆర్థిక క్రమశిక్షణ కూడా మనం ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసుకుని అందరూ ముందుకు వెళ్దామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేవా సహలార్థక సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి త్రిసభ్య కమిటీ శ్రీ మేడిది జాన్ డేవిడ్ రాజు గారికి, నాగేశ్వరరావు గారికి, రాజు గారికి, బాపన్ రాజు గారికి హృదయపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే సొసైటీ నుంచి మన రామానాయుడు గారు ఆ రోజుల్లో సొసైటీ అధ్యక్షులుగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఇవాళ రాష్ట్రంలోనే A1 గ్రేడ్ 175 నియోజకవర్గాల్లో మన పాలకొల్లు నియోజకవర్గం A1 గ్రేడ్ నిన్నే ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. మరి ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా హృదయపూర్వక అభివందనలు తెలుపుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. 3 మ్యాన్ కమిటీ సభ్యులకు మా పాలకొల్లు టౌన్ తరపున అలాగే నియోజకవర్గం తరపున మీ అందరి సమక్షంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఇప్పుడు నేను బాబు మా కపర్తి గారు, బాపన్ రాజు గారు వాయిద్యాలతో వస్తుండగా మేము వెనకాల నుంచి వెనకాల ఉన్నాం. ఎంత హుషారుగా వీళ్ళందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చి చూస్తుంటే చాలా ఆనందం వేసింది. అంటే సమర్థవంతమైన లీడర్స్ని ప్రతి సొసైటీకి రామానాయుడు గారు నామినేట్ చేయడం జరిగింది. మేము శివదేవం చెక్కాల కాడి నుంచి అటు బూరుగుపల్లి అటు ఈ లైన్ అంతా మేము ప్రతిరోజు మేము ఈ ప్రమాణ స్వీకారాలకు అటెండ్ చేసి వీళ్ళు చూస్తుంటే చాలా టౌన్ పరంగా మేము అందరూ చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. మంచి లీడర్స్ని అయినా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే దిశానిర్దేశం చేస్తున్నాడు రామానాయుడు గారు. మీ సొసైటీ అభివృద్ధిని చేయండి. 10 కాలాల పాటుగా రైతులు గుండెల్లో ఉంటారు, రైతులు మనసుల్లో ఉంటారు. మీ సొసైటీని మీరు డెవలప్ చేసుకోండి, డిపాజిట్లు పెంచండి, రైతులకి రుణాలు ఇచ్చినప్పుడు సరళీకృత విధానం వెళ్ళండి, వాళ్ళకి ఎరువులు కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా మానవతా దృక్పథంతో వెళ్ళి వాళ్ళందరికీ కూడా మీరు మేలు చేయండి. రైతు ధ్యేయమే మన ధ్యేయం. నా ప్రస్థానం అక్కడి నుంచే స్టార్ట్ చేసేది మర్చిపోకండి. మీరందరూ కూడా సొసైటీకి మేలు చేసి మంచి పేరు తెస్తారని చెప్పి వీళ్ళందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. అదిగో వేదిక మీద మా కోడి విజయభాస్కర్ అని కూడా చూడండి ఎలా కూర్చోండి దర్జాగా. మా విజయభాస్కర్ మార్కెటింగ్ యార్డ్కి చైర్మన్ చేశాడు. మార్కెటింగ్ యార్డ్ చరిత్రలో నాకు తెలుసుడుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే బీసీకి చైర్మన్ పదవి ఇచ్చి మరి గౌరవించారంటే కారణం దట్ ఈజ్ రామానాయుడు గారు. మరి ఏంటంటే ముఖ్యంగా చైతన్యవంతమైన ఆగర్తిపాలెం ప్రజలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మండలంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తనే ముందుండి తనే ఆ పదవి నిర్వహించే విధంగా దగ్గరుండి చూసుకునే మా సోదరుడు సభాధ్యక్షులు పాములు రజనీ గారికి, రామానాయుడు గారి ఆశీస్సులతో ఆగర్రు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి త్రిసభ్య కమిటీ చైర్మన్గా ఎన్నికైన సోదరులు డేవిడ్ రాజు గారికి, ఇతర సోదరులు బాపన్న రాజు గారికి, నాగేశ్వరరావు గారికి ముందుగా అభినందనల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ఈరోజు చిన్న సంతోషకర విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలిచిన రామానాయుడు గారి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన ఆగరు సొసైటీ పాలక వర్గంలో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు, చంద్రబాబు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా దేదీప్యమానంగా పంచాయతీలను అభివృద్ధి చేస్తున్న క్రమంలో ముఖ్యమైన శాఖ జలవనరుల శాఖ చేపట్టిన నాటి నుండి కూడా నిత్యం కాలువల ప్రక్షాళన, పంటలకు ఏ విధంగా నీరు అందించాలి, రైతులను ఏ విధంగా బాగు చేయాలని నిర్విరామ కృషి చేస్తున్న రామానాయుడు గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 20 సొసైటీలు ఏకగ్రీవం చేయడం అంటే కత్తు మీద సాము లాంటిది. అది ఎన్నికలు జరిగి విజయం సాధించడం వేరు, ఏకగ్రీవం, పైగా 3 పార్టీలు పొత్తు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. 20 సొసైటీల్లో కూడా ఆయా పార్టీలని నొప్పించకుండా ఒప్పించి ఏకగ్రీవం చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక్క రామానాయుడు గారికి సాధ్యం. ఈ విధమైన అవకాశం ఇచ్చిన ఈ సొసైటీ నాయకులు, రైతులకి ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ పథకం నిధులైనా సరే సక్రమంగా అందించి రామానాయుడు గారి నమ్మకాన్ని రెట్టింపు చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. మన ఆగర్ గ్రామంలో 3 మెన్ కమిటీ ఎన్నుకొనబడ్డ జాన్ డేవిడ్ రాజు గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, సునల్ రాజు గారికి, అలాగే వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మరి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మన నియోజకవర్గంలో 20 సొసైటీలు కూడా ఆయన మరి చక్కటమైన నాయకత్వం ఉన్న వ్యక్తుల్ని సూచించి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఒక నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని సూచించారు. ఆయన మరి నిజంగా సమన్వయం చేసుకుంటూ 3 పార్టీలని కూడా ఈ రోజున ఏకగ్రంగా చేయటం అంటే అది చిన్న విషయం కాదు. అందరు పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. కానీ ఈ రోజున రామానాయుడు గారు ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో మీ అందరికీ కూడా చాలా విషయాలు చెప్పారు. ఆయన కొంచెం పెద్దగా మనం ఏం చెప్పక్కర్లేదు. ఇలాంటి రామానాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సభకు మనం చేసుకుంటూ సెలవు తీసుకోవడం. జై భారత్. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు మా తమ్ముడు రజనీ కుమార్ గారు, అదేవిధంగా మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈనాటి ముఖ్యంగా పెళ్లి కొడుకులు ముగ్గురికి, ఈ ముందున్నటువంటి తెలుగుదేశం కూటమి నాయకులకు, వీరి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. జాన్ రాజు గారు ఇవాళ ఈ సొసైటీకి ఆయన అధ్యక్షుడైనా కానీ మాకు బాగా లోకుగా ఉన్న మనిషి, బాగా సరదాగా ఉండేటటువంటి వ్యక్తులు. మరీ ముఖ్యంగా రామానాయుడు గారి యొక్క అత్యంత ముఖ్యుల్లో మరీ ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరనంటే మన జాన్ రాజు గారు. మరి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నో ఆశలు, నమ్మకాలు, మరి యొక్క భరోసాతో కూడినటువంటి దీన్ని ఆశించి మరి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. మరీ ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గంలో మన జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారికి చాలా మంచి మెజార్టీ, అంటే ఫస్ట్ ర్యాంక్ అండి, స్టేట్లో ఫస్ట్ ర్యాంకు. ఇప్పుడు మంత్రుల్లో ఫస్ట్ ర్యాంకు, సభ్యత్వాలు చేయడంలో ఫస్ట్ ర్యాంకు, పనిచేయడంలో ఫస్ట్ ర్యాంకు. మీకున్న అదృష్టం ఏంటంటే మీకు బ్యాంక్ ఉంటుంది, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడే గొప్పోడు. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు గొప్పోడు. ఆ డబ్బుని ఇంకా మీరు పెంచాలి. అంటే డబ్బుని పెంచడం అంటే ఖాతాదారులను ఎక్కువ మంది పెంచాలి. షెడ్యూల్ బ్యాంక్ టైప్లో మరి యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పెట్టుకొని డోర్ టు డోర్ తిరిగి రైతులను ఇంకా కూడా మీ సభ్యత్వాలు చేసుకుంటారో, ఖాతాదారులుగా తెచ్చుకుంటారో, డిపాజిట్దారులుగా తెచ్చుకుంటారో. ఈ బ్యాంకులో డబ్బుని, డిపాజిట్లని పెంచి ఈ గ్రామం చుట్టుపక్కల ఈ సొసైటీ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో ఆ రైతులకు కావలసినటువంటి మంచి నాణ్యమైనటువంటి పనిముట్లు, నాణ్యమైనటువంటి ఎరువులు, పురుగు మందులు తక్కువ ధరకే మీరు ఇచ్చేలాగా భవిష్యత్తులో ఈ టీం చాలా బాగా పనిచేసిందని చెప్పేసి
ఇంతకంటే ఎక్కువ మందితో మీరు దిగిపోయేటప్పుడు సన్మానం చేసుకునేలా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా తమ్ముడు రజనీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. పాలకొల్లు మండలం ఆగరి గ్రామంలో జరుగుతున్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రులు పాముల రజనీ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు అందరికీ పేర్లు చెప్తే టైం అయిపోద్ది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరీమణులకు, సోదరులకు, గ్రామ పెద్దలు అర్జున్ రాజు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చూసినట్లయితే పాలకొల్లు నియోజకవర్గంలో కోఆపరేటివ్ బ్యాంకులు 20 కోఆపరేటివ్ బ్యాంకులు ఉండగా మరి పాలకొల్లు మండలం 8 కానీ, యలమంచిలి మండలం 9 కానీ, పోడూరు మండలం 3 కానీ 20 కోఆపరేటివ్ బ్యాంకులు కూడా గ్రామానికి వచ్చి 2-3 పోటీ పడినప్పటికైనా మరి అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉండగా అందరూ ఆశించడంలో తప్పు లేదు. అయినప్పటికైనా అందరికీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మరి అందరినీ ఒక్క తాడి మీద తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే రమానాయుడు గారని చెప్పుకోవడంలో సందేహం లేదు. మరి ఈరోజు చూసినట్లయితే ఈనాటి పెళ్లి కొడుకులు మిత్రుడు జాన్ రాజు గారు, అదే రకంగా మరి సూర్నాన్ రాజు గారు, నాగేశ్వరరావు, మరి పెద్దలు ఆబేల్ రాజు గారు, మరి జాన్ రాజు గారు కానీ, ఆబేల్ రాజు గారు కానీ నీతికి నిజాయితీకి మరో పేరుగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు చూసినట్లయితే కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఒకసారి చేసేసరికి ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. మన నియోజకవర్గంలో చూసినట్లయితే కనుక రెండోసారి కోఆపరేటివ్ బ్యాంక్ చేసినటువంటి వ్యక్తి జాన్ రాజు గారు, అదే రకంగా మన నియోజకవర్గంలో మరి దేవళ్ళ ప్రసాద్ గారు అని 3వ చేసినటువంటి వ్యక్తి దేవళ్ళ ప్రసాద్ గారు. అంటే రెండోసారి కానీ 3వ కానీ చేస్తున్నారంటే ప్రజలు వారి మీద ఉన్న మమకారం, గతంలో చేసినప్పుడు రైతులకు చేసినటువంటి సేవ దృష్టిలో పెట్టుకుని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఈయనకి 2వ ఇవ్వటం కానీ, మరి దేవాళ్ళ ప్రసాద్ గారికి 3వ కానీ ఇవ్వటం కానీ జరిగిందనే విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు రజనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు ఎంతతో ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సభకి నమస్కారం. సభాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పాలకొల్లు రూరల్ మండల అధ్యక్షులు మిత్రులు రజనీ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి బహుజన చైర్మన్ పెద్దలు విజయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిత్రులు పెచ్చెట్టి బాబు గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు మిత్రులు ఎర్రంచెట్టి పద్మారావు గారికి, అదేవిధంగా జనసేన జిల్లా నాయకులు మిత్రులు తుల రామలింగేశ్వరరావు గారికి, వేదిక మీద ఆసీనులైన ఇటీవల మరి సహకార సంఘాల అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నూతన అధ్యక్షులకు, సర్పంచులకు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి నేతలకు, అదేవిధంగా ఈ సభలో పాల్గొన్న మరి ఈ ఆగర్రు సొసైటీ పరిధిలోని గ్రామాల రైతులకు, బీజేపీ, తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి నేతలందరికీ ముందుగా నా నమస్కారాలు. ఉన్న నాయకులను మన కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారు కానీ, మన రాష్ట్ర మంత్రి మరి రామానాయుడు గారిని కానీ మనందరం ఎన్నుకోవడం మన అదృష్టం. వారిద్దరి నేతృత్వంలో మన జిల్లా, మన పార్లమెంట్, మన పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ అదృష్టమని తెలియజేసుకుంటూ, ఈ విషయాలన్నీ మీరు ఎక్కడైనా నలుగురితో కలిసినప్పుడు చర్చించి అవగాహన పరిచి మరి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న
ఎన్డీఏ ప్రభుత్వాలకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆగర్తిపాలెం అంటేనే రాజకీయంగా చైతన్యమైన గ్రామం అనిపిస్తుంది. ఏం చేద్దంటే 3 పర్యాయాలు మంత్రిగా ఎమ్మెల్యేగా చేసి 1 పర్యాయం మంత్రిగా చేస్తున్న రామానాయుడు గారికి అత్యంత సన్నిహితులు ఎవరన్నా ఉన్నారంటే ఆబేల్ రాజు గారు, జాన్ రాజు గారు. ఆయనకి ఈ పదవి కొత్త కాదు. ఈ 2వసారి ఈయన బ్యాంకు చైర్మన్గా చేయటం జరుగుతుంది. వాళ్ళకి రాజకీయాలకు అతీతంగా రామానాయుడు గారికి, జాన్ రాజు గారికి స్నేహం కొనసాగుతుంది. అది రాజకీయాలతో సంబంధం లేదు. అలాగే ఈయన ఒక రాజకీయం కారణంగానే ఈయనకి పదవి వచ్చిందని కాదు, వాళ్ళ స్నేహం గురించి ఆయన పదవి వచ్చిందని కాదు. ఆయన సమర్థుడనే ఈ పదవి ఇచ్చారు. అంత సమర్థవంతంగా ఈయన నిర్వహిస్తాడనే ఈ పదవికి ఆయన ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఆగర్తిపాలెం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఆగర్తిపాలెం నుంచి ఉంటేనే బెటర్ ఏమో. వాళ్ళు ఒక ఇల్లు తీసుకుని ముందు ఇక్కడ నివాసం ఉండి ఆ తర్వాత రాజకీయంగా ప్రయత్నించాలి, రాజకీయంగా అభివృద్ధిలోకి వస్తారు. మరొకసారి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సభాధ్యక్షులు, మిత్రుడు, నా సోదరుడు పాముల రజనీ గారికి, వేదికను అలంకరించినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి మా మిత్రులు ఆబేల్ రాజు గారి ఆప్తులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ 3 మెన్ కమిటీ అధ్యక్షుడిగా చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి మిత్రులు ఆబేల్ రాజు గారికి, అలాగే ఆబేల్ రాజు గారు పెద్ద అయినా, జాన్ రాజు గారు కింద అయినా, ఇప్పుడు ఆబేల్ రాజు గారు అన్నాను కదా, ఆయన పేరు వచ్చేసింది. నా మిత్రులు పర్వాలేదు, అన్నదమ్ముల పేర్లు ఎవరు చెప్పినా పర్లేదు, ఎందుకంటే ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉంటారు, చాలా సంతోషం. జాన్ రాజు గారికి, అలాగే మరో మిత్రులు నాగేశ్వరరావు గారికి, అలాగే సూర్యనారాయణ రాజు గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆగర్తిపాలెం ఊర్లో ఏదో స్పార్క్ ఉందండి. ఎందుకంటే ఈ ఆగర్తిపాలెం నుంచి లీడర్షిప్ వహించిన వాళ్ళు ఎవరైనా సరే అన్న మాట నిలబెట్టుకోవడానికి, అన్న పని పూర్తి చేయడానికి అవసరమైతే ప్రాణాలనైనా అడ్డేస్తారు. ఇది ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం మరి రామానాయుడు గారు చేపట్టారు అంటే దానికి సారథ్యం వహించే వ్యక్తి ఒక పక్క అన్న ఆబేల్ రాజు, మరో పక్క తమ్ముడు జాన్ రాజు గారు. ఇద్దరు కూడా చక్కగా భుజం మీద వేసుకుని సొంత పనిలాగే ఆ పని కంప్లీట్ అయ్యే వరకు అక్కడి నుంచి కదలరు. ఇద్దరు కూడా భోజనాలు వండించడంలో కానీ పెట్టడంలో కానీ ఎక్స్పర్ట్లు ఇద్దరు కూడా. కాబట్టి నాకు తెలిసి మంచి వ్యక్తిని ఈ సొసైటీకి, ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటి పదవి సొసైటీ నుంచే మొదలైంది. మరి అటువంటి సొసైటీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరి జాన్ రాజు గారికి అప్పచెప్పడం, ఆయన కూడా గతంలో ఒకసారి చేశారు, ఆ టైంలో చక్కగా చేశారు. మరలా ఈరోజు కూడా ఆయనకి బాధ్యత అప్పచెప్పినప్పుడు తప్పకుండా చేస్తారన్న ఆలోచనతోనే ఆయన అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా జాన్ రాజు గారు చేయడంలో సమర్థులు. రైతులకు సక్రమంగా మరి రుణ సదుపాయాన్ని కానీ, అటువంటి సబ్సిడీ మీద అందించే ఎరువులు, పిరుగు మందులు తదితర అన్నీ కూడా సక్రమంగా అందే విధంగా మరి మీ జాన్ రాజు గారు మీ అందరికి కూడా చూస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సభకి నమస్కారం. అలాగే ముఖ్యంగా మరి సభా వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున చెప్తున్నాను. ఎందుకంటే సమయం లేదు. ఇంతవరకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగటానికి, ఈ కార్యక్రమం ఇలా అనుగొనడానికి, ఈ కార్యక్రమంలో నేను కూడా ఇందులో మెయిన్ పాత్ర వహించడానికి, దీని అంతటికీ ముఖ్య కారణం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా కీలకంగా రాష్ట్రంలో కీలక పాత్ర, కీలక బాధ్యతలు వహిస్తున్న మన నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు, నా మిత్రుడు, నా అన్న సమానులు, మన గ్రామస్తులు, మన గ్రామ ముద్దుబిడ్డ నిమ్మల రామానాయుడు గారి వల్ల ఇది కలిగింది. ఇది అందరికీ బల్లగుద్ది చెప్పవలసిన మాట. నేను ఏమి చేసినా, ఎంత చేసినా, ఎలాగ చేసినా, నేనే కాదు ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని భూతద్దంలో చూసే
ఆ కెపాసిటీ, ఆ శక్తి భగవంతుడు ఆయనకి అనుగ్రహించాడు. దేవుడు ఆయన్ని మన ప్రాంతంలో మనతో పాటు మనకిక్కడ ఆయన పుట్టించినందుకే చాలా అసలు భగవంతుడికి మనం అసలు వందనాలు చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఈ పరిస్థితి, ఆయన కష్టజీవి, ఆయన మాతో పాటు కలిసి ఉన్నవాడు, మాతోనే ఎక్కువగా మేము కలిసి ఉన్నవాళ్ళు. అందరికీ తెలుసు అనుకోండి, చెప్పవసరం లేదు. కానీ ఆయన కష్టం ఎటువంటిదంటే, నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఆయన దాల వ్యవసాయం ఊడుతుంటే, ఆయన బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నారు. బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్న తర్వాతే దాల వ్యవసాయం నీళ్ళు ఎక్కడి, ఆయన గుమ్ము అంటే మాది దియ్యడి దెబ్బ అంటారు. దియ్యడి దెబ్బ అంటే దోలచేరు పక్కనే పొలం. ఆ పొలం చేనుకి నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే అంతకుముందు ఈ బ్యాంక్ వచ్చేవాడు, ఆయన కాలేజీకి వెళ్ళేవాడు, ఒకటి కాదు ఫైనాన్స్ అన్ని పనులు చూసి ఆయనకి అసలు మామూలు మామూలు బుర్ర కాదు, మామూలు కెపాసిటీ కాదు రామానాయుడు గారిది. అన్నీ చూసుకుంటాడు ఆయన. అయితే ఆయన నీళ్ళు లేవనేసి మనుషులు చెప్తే వాళ్ళు రాలేదు, నువ్వు రోజున వస్తా నా దగ్గరికి వస్తానన్నారు. వస్తారు కదా అనుకున్నాం, రాలేదు, మేము చెరువు కాడున్నాం. ఈయన మళ్ళీ చెరువు కాడికి వెళ్ళారనుకుంటే ఈయన నీళ్ళు లేవనేసి పారట్టుకొచ్చి సమాధి. అంతకుముందు ఎవరో చనిపోయారు, పెందరకాడే మాకు అంటించేస్తారు కాబట్టి పాడి కాలుతుంది, అయిపోయింది, కొద్దిగా నొప్పులు ఉన్నాయి. అయినా మనిషి ఏం లెక్క చేయలేదు. ఆ బోధు పారట్టుకొచ్చి రాత్రి 12 గంటల నుంచి తవ్వుతూ మొదలెట్టాడండి ఆయన. 12 గంటలకి ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నాను, నీళ్ళు రావట్లేదు, బోతు అవుతున్నాను, మంచినీళ్ళు లెటర్ అన్నాడు. అసలు ఆయన చూసేటప్పటికి మతికిపోయింది. ఏంటండి ఈ దారుణమా, ఇప్పుడు అవసరం అంటారా, రేపు పొద్దున్న రేపు పొద్దున ఎవడొస్తాడు చెప్తున్నాను నేను, 3 రోజులు పెడుతున్నా, ఎవడ రావట్లేదు. వాళ్ళు నిజంగా కష్టజీవి అంటానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇది ఆయన ఎంత కష్టపడతాడో అని చెప్పడానికి మీకు, అంటే అందరికీ తెలుసు కష్టపడతారు. కొంతమంది కిట్టినోళ్ళు కిట్టినమా ఏంటి ఏదో వేస్తాను, ఏదో సోయింగ్, మీరు రామనాయుడికి ఫోటోలు పిచ్చి లేకపోతే ఫ్లెక్సీలు పిచ్చి అంటారు, అంటే మన స్వతంత్రంగా. కానీ కాదు, అది కాదని, ఇది నిజమని, ఆయన కష్టం నిజమని చెప్పడం కోసం ఉదాహరణ చెప్పాను. ఆయన మామూలు మనిషి కాదు. ఆయన మనలో పుట్టడం, మనలో పెరగటం, మన ప్రాంతంలో తిరగటం మనం చేసుకున్న అదృష్టం. అంటే అటువంటి బాధలు చూసి ఈయన నీరు మనకు ఎంతో ఇబ్బంది, మీకు గతంలో తెలుసు. ఎంచేతంటే మనము ఇవాళ మహానుభావుడు కాటన్ దొర గారు మన దేశానికి రాకపోతే మనకి 2 పూటలు తినడానికి ఆహారం లేదు, మనం తినడానికి అన్నం లేదు మనకి. ఇవాళ ఆ కాటన్ దొర గారు పెట్టిన భిక్ష మనం ఈరోజు అందరము 2 పూట్ల భోజనం చేస్తున్నాము, మంచి బట్టలు వేసుకుంటున్నామంటే కాటన్ దొర గారు ఇచ్చిన భిక్షే. ఒకవేళ వ్యవసాయం చేయొచ్చు, వరే పండించవచ్చు, లేకపోతే అట్టి పండించవచ్చు, లేకపోతే ఇంకోటి పండించవచ్చు, లేకపోతే రొయ్యలు చెరువులు వేయచ్చు, చేపల చెరువుకి మంచినీళ్ళు కావాలి, రొయ్యల చెరువుకి మంచినీళ్ళు కావాలి, అన్నిటికీ బోర్లు ఉండవు. కానీ ఇవాళ ఆయన పెట్టిన భిక్షే. కానీ మన ప్రాంతంలో ఏమైందంటే, మనము ఈ మురికాలాలు పూడిపోయినాయి. ఒక నీళ్ళు సరైన జడేటప్పటికే మునిగిపోతుంది. మన సముద్రం పక్కన ఉన్నా కానీ మునిగిపోతుంది. మనకు సారవ పంట మనకు పడుతుంది. దాల్వా పంట అయితే పండుతుంది కానీ సారవ పంట పడుతుంది. దాల్వా కూడా సరిగ్గా వర్షం పడితే దాల్వా కూడా పోయిన రోజులు ఉన్నాయి. మరి ఒక 5 సంవత్సరాల గుమ్ము మా పక్కన అయితే వ్యవసాయాలు ఉడతలేదు, మానేసాం. మరి అటువంటి మురుక్కాలవల్ని మరి ఈయన కోరుకున్నట్టు, ఈయనకి తగ్గట్టు మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈయన మీద ఎంత అభిమానమో ఎంత నమ్మకమో చూడండి. అసలు అందరం ఏమనుకున్నామో, ఈయనకి వ్యవసాయం అంటే ఇష్టం, వరి క్యానైనా కొడతాడు, ఆకైనా తీస్తాడు, అసలు లంక గొట్లం కూడా ఆయన తీస్తాడు. అది చెప్తే ఏదో సోది కింద ఉంటుంది కానీ వాస్తవం అది. ఎవడన్నా లంక కొడుతుంటే ఎలా కదని పారలాక్కుని ఆయన తీస్తాడు. అంటే మనుషులు లెక్క కాదు, ఆయనకు నచ్చద పని, ఆయన చేసుకోవడం ఆయనకి ఇష్టం. అలాంటి వాడు మరి నిజంగాను ఈ బోధులు ఈ కాలంలో ఈ చూసి నీళ్ళు దాలో పండటం మానేసి పండుతలేదు, సారవ పండుతలేదు అనేసి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు మనం ఏమి వ్యవసాయం శాఖ ఇస్తారనుకుంటే వ్యవసాయ శాఖ కాదు, నీటిపారుదల శాఖ ఇచ్చాడు. నీటిపారుదల శాఖ అంటే మాట్లాడే అది సెకండ్ గవర్నమెంట్. అది రాష్ట్రంలో బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ నీటిపారుదల శాఖ. ఆ శాఖని మరి ఆయన అప్పచెప్పాడు. గతంలో కూడా గత ప్రభుత్వంలో 2 మంత్రులు చేశారు. మరి ఏం చేశారో ఎలా చేశారో మీకు తెలుసు. ఎవరిని పార్టీని విమర్శించాలని కాదు, కానీ ఏమీ చేయలేదు, ఏమీ తెలియదు, వాళ్ళకి ఏది ముట్టుకోలేదు. దగ్గర 7,000 కోట్లు అది ఇరిగేషన్ డబ్బులు ఉన్నాయి. అది ఎవరో ఏమి దానిలో ముట్టుకున్నది వాళ్ళకి తెలియదు. అది రామానాయుడు గారికి ఒక్కరికే సాధ్యం. ఆయన అవన్నీ చూసి దేనికి ఇలా కేటాయించాలి, రోడ్డు అయితే పుంత రోడ్డు అయితే ఎంత కేటాయించాలి,
మురికాలువ తవ్వాలంటే ఏం చేయాలి? పంట కాలువ, లాకులు, ఎన్నో లాకులు పోయినాయి, లాకులు బ్లాక్ అయిపోయి పనిచేయటం మానేసి అని ఆ లాకులు అన్నీ పెట్టించాడు ఆయన, డాములన్నీ పెట్టించాడు. అలాగే పల్లెటూళ్ళలో ప్రతి పుంతకి రోడ్డు వేయించాడు. ఇవాళ ట్రాక్టర్ కాదు కదా, ఇప్పుడు లారీ వెళ్ళిపోతుంది చేలగుట్లకి, ధాన్యం వేసుకోవచ్చు. అలాగే రొయ్యలు పండించుకునే రైతులకి రొయ్యలు చెరువు కొట్టుకు వెళ్ళిపోతాయి. ఇంచేతంటే వ్యవసాయ భూములు కాబట్టి వ్యవసాయ భూమి కాడ వ్యవసాయ భూములు ఉంటాయి, చెరువులు ఉంటాయి. అన్నిటికీ సరిపడగా దేనికి ఎలా చేయాలో అలా చేసి ఆయన చక్కగా నందనవనంలా చేశాడు. మన నియోజకవర్గం కాదు, రాష్ట్రమంతా అలా చేశాడు. రాష్ట్రమంతా ఆయనకి ఎంతో ఎంతో మరి రుణపడి ఉంది. అలాంటి ఆయన మనకి రామానాయుడు గారు సామాన్యులు కాదు. ఆనాడు కాటన్ ద్వారా మన రాష్ట్రానికి, మన ప్రాంతం, మన ఉభయ గోదావరి జిల్లాలకి మనకి నీరిస్తే ఇవాళ మన ఉభయ గోదావరి జిల్లాకి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి మనకు కాటన్ ధర, రెండో కాటన్ ధర మన నిమ్మల రామానాయుడు గారిని కోరును. మీరు చప్పట్లు కొట్టండి. అది చాలా మనకు గర్వించవలసిన విషయం. అది మనం గర్వించవలసిన విషయం. అది దేవుడు భగవంతుడు ఆయనకి అంత జ్ఞానం ఇచ్చాడు. ఆయన ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా మంచి ఉన్నతమైన పదవులు చేయాలి. ఇంకా ఆయన చేయవలసినవి ఉన్నాయి, ఇంకా పోరాడుతూ ఉంటాడు. మొన్న చిన్న 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 మీటింగ్లో చిన్న పని మీద నేను వెళ్ళాను. మీటింగ్ మీద వెళ్తే ఆయన అంటాడు, పరిగెట్టకుండా జాయిగా నడుతూ బాతులే నడుతూ పని అవదు, కాలాన్ని బట్టి మనం పరిగెట్టాలి. ఎలా పరిగెడతారంటే అందరూ ఇప్పుడు ఇలా అమెరికా పరిగెట్టుకెళ్తున్నారు, అమెరికా కోసం లైన్లు కట్టేస్తున్నారు. యూఎస్ఏ వెళ్తుంటే ఆడేమో ట్రంప్ గడి మనం తరిమేస్తున్నాడు, అందరూ కంగారు పడిపోతున్నారు. ఆడి మీద మనం బేసే ఉండకూడదు, మనము చైనా వాళ్ళగా బ్రతకాలి. చైనా వాళ్ళు అయితే పరిగెడతారు, వాళ్ళు చైనా వాళ్ళగా కష్టపడాలి. వాళ్ళు ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయిన దేశం ఇవాళ అమెరికా చైనా వాడు జడుతుంది. మనం కూడా అలా ఉండాలి, అంటే మనం కూడా అలా పరిగెట్టాలని ఉదాహరణ చెప్పుకొచ్చాడు. ఆయన అంత కష్టజీవి, ఆయన పరిగెడతాడు, మమ్మల్ని అందరినీ పరిగెట్టుతాడు. మాది టీము, మా టీం ఉందంటే అసలు ఆయన అదృష్టం ఏంటంటే అందరూ శిష్యులు, స్నేహితులు, అసలు అందరితో ఎంతో కలిసి, అందరితో ఎంతో ప్రేమగా, ఎవరికి ఆపద వచ్చినా, ఒకవేళ ఆయన పని మీద మేము వెళ్ళినప్పుడు ఒకవేళ ఆయన పని ఒత్తిళ్ళు అలాగని మాట్లాడవచ్చు. ఆయన పని ఒత్తిడి రాలేదు, లేటుకు వచ్చావని, లేదా కుర్చీ తీయలేదని, లేదా బల్ల వేయలేదని అనొచ్చు. కానీ అదే మాకు ఎవరికైనా చిన్న అవసరంతో ఇది పరిస్థితి అంటే మొత్తం అన్ని వదిలేసి ఆయన అసలు ప్రాణం అడ్డేసి పనిచేసి పెడతాడు. అటువంటి మనిషి రామానాయుడు గారు. అలాంటి ఆయన నిత్యము ఆయన అయితే బ్రతుకున్నంత కాలం పాలకొల్లు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానే ఉండాలి. దానికి మనం అందరం సహకరించాలి. మన ప్రాంతం బాగా ఆయనకు సపోర్ట్ చేయాలి. ఆగత్పల్లం ఆగారు, సొంతపూరు చిట్టడు గారు, అలాగే సగం చెరువు వెలుగులు అంటే నా సొంత గ్రామాలు అంటాడు ఆయన. మరి సొంత గ్రామాల వాళ్ళు, మరి నాగలంటుడు కూడా ఆయన మరి నేను గతంలో చేసినాను, రెండోసారి ఇవ్వడానికి మరి ఆయన ఎంతో సహకరించారు. దీనికి ఆయన ఎమ్మెల్యే గారు సహకరించడం కన్నా మా ఆగత్పల్లం గ్రామంలో మా కాపులు కానీ, మా ఎస్సీలు కానీ, మా బీసీలు కానీ అందరూ నాకు పదవి ఇలాగా ప్రెసిడెంట్గా ఆయన ఉండమన్నారంటే మంచి పని చేయండి, మీరు ఉండాలని అందరూ నాకు సహకరించారు. అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే ఆగరు వచ్చేటప్పటికి మన రాజుగారు, సత్యనారాయణ రాజు గారు అయినా, మన అజ్జన్ రాజు గారు అయినా, మన పార్టీ ప్రెసిడెంట్ వాసురాజు గారు అయినా, మన మేరయ్య గారు అయినా, మరి ఎవరైనా సరే మీకు ఇలాగ నాకు తెలియకుండా ఆయన వారే చెప్పేవారు, ఇలాగ అంటున్నారు జాన్ రాజు మీరైతే బాగుంటుంది చేయండి అని అందరూ నాకు చక్కని సపోర్ట్ ఇచ్చారు. వారందరికీ మరీ ముఖ్యంగా మళ్ళీ నా పాదవ నమస్కారాలు. మీకు నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. మీకు అందరికీ నేను నా వంతు నేను ఏం చెయ్యాలో, ఇది సొసైటీది అంటే రాజకీయంది కాదు, రైతులది. రైతులకి ఏం చేయాలో రైతులకు చేస్తాను. అలాగే ప్రజలకు ఏదన్నా ఏ అవసరమైతే ఏం కావాలో, ఏ అవసరమైనా ఎటువంటి సమస్య వచ్చినా బయటికి వెళ్లకుండా ఇక్కడే సమిష్టిగా కూర్చుని నేను కూడా మీలో ఒకటిగా నేను కూడా దాన్ని పాల్గొంది ఆ సమస్యను పరిష్కరించడానికి మీకు సహకరిస్తాను. మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ ముఖ్యంగా మీ అందరికీ నమస్కారాలు. విరచిస్తా నేడే నవశకం, నినదిస్తా నిత్యం జనహితం, నలు పెరుగని సేవే అభిమతం.
కష్టం ఏదైనా సమ్మతం భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను of the people for the people by the people ప్రతినిధిగా this is me this is me this is me this is me పాలించే ప్రభువును కానని సేవించే పంటును నేనని అధికారం అర్థం ఇది అని తెలిసేలా చేస్తానా పని భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను of the people for the people by the people ప్రతినిధిగా this is me this is me this is me this is me మాటిచ్చానే నీ పుడమికి పాటిస్తా ప్రాణం చివరికి అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను of the people for the people by the people ప్రతినిధిగా this is me this is me this is me this is me
నాయన ఎవరికి ఏ రీతిగా సహకారిగా ఉండాలో ఆ రీతిగా దాన్ని కొనసాగించడానికి వారికి ఇచ్చినటువంటి పదవి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి ప్రభువా మొదటే వారికి ఆ స్థానాన్ని ఇచ్చారు తండ్రి. వారు ప్రజల యొక్క ప్రేమను ప్రేరేపణను పొందుకున్నారు కాబట్టి అధికారులు మరలా వారికి ఈ యొక్క సొసైటీలో పనిచేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఎంతవరకు వారు ఆ పనుల్లో ముందుకు సాగాలి అంతవరకు కూడా నీ హస్తము చాపి అద్భుత రీతిగా ప్రభా నాయన అగర్తపాలెం వైఎంసీ ప్రభా యూత్ వారు అలాగైతే పెద్దలు నాయన కమిటీ వారందరూ కూడా ప్రభా ఎంతో ఘనతగా ఎంతో గొప్పగా వైఎంసీఏ ప్రభా దీన్ని నాయన ప్రభు ఈ రీతిగా జరిగించడానికి వారు కూడా ఎంతగానో సహకరించారు. కాబట్టి గొప్ప మేలులతో నింపి అద్భుతమైనటువంటి రీతి వాళ్ళ పదవిని అంతటి కూడా ప్రభా కొనసాగించడానికి మీరు సహాయం చేసి నడిపించుకుంటారని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వెళ్ళే రహదారి
గారికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుతలేరు కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ ఎంతో చక్కని సర్వీస్ చేశారు. ఇవాళ ఎంఆర్ఓగా వచ్చి పనిచేసినందుకే ఎమ్మెల్యే గారికి ఎంతో పేరు వచ్చింది. ఇవాళ దాసిరాజు గారి వల్లే వచ్చింది. అటువంటి ఆయన మరలా మన మినిస్టర్ గారు ఈయన ఆర్టీఓగా మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ఆర్టీఓ అయిన తర్వాత మళ్ళీ ఎంతో ఆయన కష్టపడి నర్సాపూర్ రప్పించుకున్నారు. ఇవాళ అంతా బడుగు బలహీన వర్గాలకే కాకుండా అందరూ అగ్ర నాయకులకు కూడా చక్కని సేవలు చేస్తున్నారు. మంచి పేరు మంచి మానవులు తెచ్చుకున్నారు. ఈయన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే నా విషయంలో కూడా ఫోన్ చేయగా ఎక్కడో నాకు కోర్టు పని ఉంది, కష్టం ఏమైనా కానీ వస్తానన్నారు. మాటని ఎలాగ మాట తిప్పుకునేటువంటి ఆయన మన దాసిరాజు గారు తప్పక ఎక్కడో దూరం కోర్టు పని చూసుకుని చాలా కష్టపడి వచ్చారు. ఆయనకి నేను హృదయపూర్వక నమస్కారాలు. ఒకసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన వేడిది జాన్ డేవిడ్ రాజు గారికి, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, రాజు గారు, సూర్యనారాయణ రాజు గారు, మరి ఇద్దరికి త్రిసభ్య కమిటీ సభ్యులు ముగ్గురు కూడా నా యొక్క శుభాభినందనలు. మరి జాన్ రాజు గారు మరి గతంలో కూడా నేను ఇక్కడ తహసీల్దార్ గారు చేసినప్పుడు మరి బాగా సుపరిచితులు. మరి ఈ సొసైటీకి అనేక సార్లు నేను వచ్చినప్పుడు ఎంతో ఆత్మీయంగా ఆయన మరి మమ్మల్ని తోడుకొని తీసుకెళ్లి చాలా అభిమానంగా మేము చెప్పిన పనులే అని ఉంటే రైతులకు సంబంధించి వెంటనే పరిష్కరించేవారు ఆయన. మరి అదేవిధంగా రైతులకి చాలా దగ్గరుండి సేవ చేసేవాళ్ళు. అదేవిధంగా ఈ ఆగర్ సొసైటీ అభివృద్ధికి చాలా అమోఘమైన కృషి చేశారు. మరి అందుకే మంత్రివర్యులు ఎవరైతే బాగా పనిచేస్తారో మరి వాళ్ళే ఎంచుకుంటారు. నేను ఏదో వేరే ఉండవు కులం చూడటం మతం చూడటం. ఆయన ఎవరైతే పనిచేస్తారో ప్రజలకి ఎవరైతే దగ్గరుండి మంచి సేవ చేస్తారో వాళ్ళని ఎక్కడున్నా గుర్తు పెట్టుకుని మరి ఆయన పైకి లేవనెత్తారు. మరి నన్ను కూడా ఆ విధంగానే ఎక్కడ ఉన్నటువంటి నన్ను మరి ఈ ప్రాంతానికి తహసీల్దార్గా తీసుకురావడం జరిగింది. 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను. తర్వాత మరలా నేను బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు నేను అంతకుముందు తహసీల్దార్గా కూడా విజయవాడలో ఉన్నాను. అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మళ్ళా ఆర్టీఓగా నేను ఉయ్యూరులో ఉంటే మీరు అక్కడ కాదు మన దగ్గర ఉండాలి అని చెప్పి మరి సొంత జిల్లా అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి మరీ తీసుకురావడం జరిగింది. ఆయన నమ్మితే నా విశ్వాసం పెట్టుకుంటే మరి వాళ్ళని చాలా పైకి తీసుకొస్తారు. మరి నన్ను కూడా ఆ విధంగా తీసుకురావాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఆ విధంగా ఆయన ఆశయాలకి తోడ్పాటు అందిస్తున్న వాళ్ళే. ఆయన వీళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఇంకా పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వారి యొక్క కృషికి ఖచ్చితంగా వారి యొక్క విజన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తూచ తప్పకుండా మనం ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజలకి చేరువవుతూ ప్రజలకు కావాల్సినటువంటి సేవలను మేము చేస్తూ ఉంటాము. తప్పనిసరిగా అదేవిధంగా జాన్ రాజు గారు ఈ సొసైటీని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇది చాలా మంచి సొసైటీ. ఇక్కడంతా వరి పండించే రైతులు చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా పెద్ద గ్రామం ఇది. మనకి పాలకొల్లు
మండలంలో అతిపెద్ద గ్రామం ఇది. సేవలు అందించి మంత్రి వారి పైన నమ్మకం మంత్రి గారు కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. మరి మీ అందరూ కూడా మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. ఒక ఆర్టీఓ కాకుండా మనకి ఈ ప్రాంతంతో ఒక అనుబంధం గల ఒక ఆఫీసర్గా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా ధన్యవాదాలు. జాన్ రాజు గారికి వారి టీంకి అభినందనలు.